సరేనండి, నేను మీకు కొన్ని మందులు రాసిస్తాను. వాటి వల్ల ఆవిడకి కొంచెమన్నా నయమవుతుందేమో చూద్దాం. ధన్యవాదాలు డాక్టర్. మాత, సంతోషికి అసలు ఏ వ్యాధి సోకింది? దానికి నివారణకు ఏ వైద్యుడు గాని ఏ చికిత్సుడి దగ్గర గాని లేకపోవడం ఏంటి? మాత, ఈ వ్యాధి సోకినందుకు తన అత్తారింటి వారు గాని పుట్టింటి వారు గాని సంతోషిని ఇంటిలోనికి రానివ్వడం లేదెందుకు మాత? నాకు పూర్తిగా నమ్మకం ఉంది ఈ సమస్య ఆ రక్తచూర్ణుని వల్లే ఉత్పన్నమైందని. కానీ మీరు దిగులు చెందకండి గోమాత. నా భక్తులు ఏ పరిస్థితిలోనైనా సంఘర్షణ చేయడం మానరు. వారికి తమ భక్తిలోని శక్తి మీద పూర్తిగా నమ్మకం ఉంటుంది. అలాగే ఈ కారణంగానే వారు సంఘర్షణ చేసే ప్రతి సందర్భంలో నేను వారికి అండగా ఉంటాను. అందుచేత నేను నా భక్తురాలైన సంతోషికి సహకరించకుండా ఎలా ఉండగలను? సంతోషికి ఈ కష్టం ఏ కారణంగా సంభవించిందో కనుగొనే ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. ఎంతో తెలివిని ఉపయోగించి ఎంతో కష్టపడ్డాను, అంతా నాశనం అయిపోయింది. కేవలం ఒక క్షణంలో తాగిన మందంతా దించేసింది సంతోషి. డబ్బుని ఇంకా తృప్తిగా చూడలేదు. ఈ లోపు అంతా దూరం చేసేసింది. చూశారుగా. మీరు అనవసరంగా ఇలా బాధపడుతున్నారండి. కొంచెం బుర్ర ఉపయోగించండి, మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది కదా. అంటే ఏంటంటే, ఇప్పుడు సంతోషి ఇంట్లో లేదు కదా. ఈ విషయం ఎవరికి తెలుసు? మనకి తప్ప, అలాగే చుట్టుపక్కల వాళ్ళకి. కానీ సంతోషి అత్తవారింట్లో వాళ్ళకైతే తెలియదు కదా సంతోషి ఇంట్లో లేదు అని. చెల్లి, బాగానే బుర్ర ఉపయోగించావు. ఇప్పుడు ఇక్కడ జరిగిన రాద్ధాంతమంతా ఎవడు చూశాడని ఆ ఇంట్లో వాళ్ళకి తెలియడానికి ఏం చేయమంటారు ఇప్పుడు? అయ్యో, ఏం చేయమంటారేంటి? ఇంకో బంగారు గుడ్డుని ఇంటికి తీసుకురావాలి. అంటే ఏంటంటే, మనం సంతోషి వాళ్ళ అత్తారింటి వాళ్ళకి ఏమని చెప్పాలంటే, సంతోషి చికిత్స కోసం డబ్బులు కావాలని చెప్పాలి. ఇప్పుడొక చిన్న ఎత్తు వెయ్యాలంతే. ఇది బాగుంది. ఈసారి నేను వెళతాను. మరి పోయినసారి లెక్కల్లా తారుమారు కాకూడదు కదా. డబ్బులోంచి వచ్చిన సువాసన నేను కూడా పీల్చుకోవాలి కదా. తస్సదియాక సరే, నువ్వు వెళ్ళిరా. కానీ నీతో పాటు గుడ్డును కూడా తీసుకెళ్ళు. అయినా గుడ్డును నాతో ఎందుకు పంపిస్తారు? నేను ఒక్కతిని డబ్బును మోసుకురాలేనా? అయ్యో, ఎందుకు తీసుకురాలేవక? ఖచ్చితంగా తీసుకురాగలవు. కానీ ఒక మాట చెప్పనా, నువ్వు మింగేగలవు కూడా. ఇంతకు మించిన దుస్థితి ఓ భక్తురాలికి ఇంకే ఉంటుంది. ఆమెను తన ఆరాధ్య దైవం గుడి నుంచి మెడపట్టి బయటికి గెంటేశారు. ఇప్పుడు నువ్వే చూడు సంతోషి, ఈసారి నీకెంత దుస్థితి కలిగిస్తానంటే నువ్విలా పరిభ్రమిస్తూనే ఉంటావు. ఈ రోగం నిన్నెంతగా బాధ పెడుతుందంటే
నీకు మృత్యువు రాదు, అలాగే జీవించాలన్న ఆశ ఉండదు. ఇప్పుడు నీ జీవితంలో ప్రతి క్షణం మరణం కంటే కూడా బాధను కలిగిస్తోంది. నువ్వు ఈ విధంగా రోగంతో వస్తే అమ్మకి కోపం వస్తుంది. నేను నిన్ను ఈ రోగంతో పూజ చేసేందుకు అనుమతించలేను. అందుకే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎవ్వరికీ కనబడనంత దూరం. ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఎవరి దగ్గరకు వెళ్ళాలి నేను? అత్తింటి వాళ్ళు ఇంట్లోంచి గెంటేశారు. పుట్టింటి వాళ్ళు కనీసం ఇంట్లో కూడా రానివ్వలేదు. ఇక పంతులు గారు గుడిలోంచి వెళ్ళగొట్టారు. ఒకవేళ మీరు కూడా మీ మనసులోంచి నన్ను తొలగించలేదు కదమ్మా. మాత, సంతోషి భూలోకంలో ఒంటరిగా అందరికీ దూరం అయిపోయింది. ఈ చీకట్లో తను ఎక్కడికని వెళ్తుంది? సంతోషి తన ధైర్యాన్ని కోల్పోతుంది. త్వరగా ఏదైనా చేయండి. ఇది కేవలం ఆరంభమే దేవి సంతోషి భక్తురాలికి. మెల్లమెల్లగా ఈ రోగం నిన్నెంతగా బాధ పెడుతుందంటే నువ్వు నిస్సహాయురాలువైపోతావు. దాంతో పాటు చూడు సంతోషి, నీ యొక్క మానసిక స్థితి స్థిరంగా ఉండకపోవచ్చు కూడా. నీ మనసులో ఉన్న సంతోషాన్ని నేను సంపూర్ణంగా అంతం చేస్తాను. అమ్మా, నన్ను రక్షిస్తున్నందుకు నీకు శతకోటి ధన్యవాదాలు. అసురకన్య ఉంది. ఆమెకు అసురులతో సంబంధం ఉంది. అది మనందరికీ తెలిసిన విషయమే. సరస్వతీమాత, ఒకవేళ మీరు దేవి పౌలము గురించైతే చెప్పడం లేదు కదా? నారాయణ నారాయణ. దేవి పౌలోమి దేవి సంతోషి భక్తురాలిని బాధించి చాలా తప్పు చేశారు. దీనికి దండన ఆమెకు అవశ్యం విధించాలి.